ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు అసెంబ్లీలో అనూహ్య సంఘటన ఎదురు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయాలని ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాంగ్రెస్లో చేరిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇవాళ కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇవాళ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ ఛాంబర్కు వెళ్ళి కేసీఆర్ను కలిశారు. తన సోదరుడి కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే కొంతకాలం గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారన్న ప్రచారం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. రూట్ క్లియర్ కోసం ఆయన శుభకార్యానికి ఆహ్వానించేందుకు కేసీఆర్ మహిపాల్ రెడ్డి కలిసినప్పటికీ ఈ భేటీ పైన రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరాక పటాన్ చెరువు పొలిటిక్స్ కాంట్రవర్సీ కేరఫ్ అడ్రస్గా మారాయి. తన అనుచరులు మహిపాల్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే తీరుతో అసలైన కాంగ్రెస్ కార్యకర్త న్యాయం జరగడం లేదని కాటా శ్రీనివాస్ వర్గం అయితే ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణులు అటాక్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సైతం ఫోకస్ పెట్టింది. ఇందులో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో మహిపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ఇక ఆయన కాంగ్రెస్ను వీడి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విషయంపై రూట్ క్లియర్ చేసుకునేందుకు తన తమ్ముడి కుమారుడి శుభలేఖ తానే స్వయంగా కేసీఆర్ను కలిసి అందిస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ భేటీ శుభకార్యం వరకే పరిమితం అవుతుందా, లేక రాజకీయంగా ఏదైనా కొత్త టన్ను మారుతుందా అనేది